హాయ్ హలో అండి. టుడే మనం ఎంఎస్ వర్డ్లో ఫార్మేటింగ్ నేర్చుకుందాం. సో ఫస్ట్ ఒక న్యూ డాక్యుమెంట్, బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ అయింది. ఆ లైన్ ఉంది కదండి, బ్లింకింగ్ లైన్, దాన్ని కర్సర్ అంటాం. దాన్ని మనం కర్సర్ అంటాం. ట్యాప్ చేయాలి. సో ఈరోజు మనం ఫార్మేటింగ్ నేర్చుకుంటున్నాము. ఫార్మేటింగ్ అంటే ఫార్మేటింగ్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఫార్మేటింగ్, డేట్ ఫార్మేట్ అంటారు, ఇమేజ్ ఫార్మేటింగ్, టేబుల్ ఫార్మేటింగ్. ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో టెక్స్ట్ ఫార్మేటింగ్ నేర్చుకుంటున్నాం. ఫార్మేటింగ్ అంటే ఇప్పుడు సపోజ్ నేను టైప్ చేశాను, దీన్ని సెలెక్ట్ చేశాక సో నేను బోల్డ్ అంటే థిక్గా ఇవ్వచ్చు, ఇటాలిక్, అండర్లైన్. ఇది బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. మనకి వద్దంటే కూడా అదే బటన్ని ప్రెస్ చేయాలి. సపోజ్ దిస్ ఈజ్ ఫార్మేటింగ్. ఇది బోల్డ్ అంటే థిక్గా అవుతుంది, ఇటాలిక్, అండర్లైన్ స్టైల్. సపోజ్ కలర్ అంటే ఫాంట్ కలర్. సో మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసుకోవచ్చు. ఇంకా సపోజ్ దీనికి నేను హైలైట్ చేశాను కలర్ని. హైలైటర్ పెన్తో మనం ఎలా చేస్తామో అలా ఇది హైలైట్ చేశాను. సో హైలైట్ చేయడం, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, దీన్ని మనం ఫార్మేటింగ్ అంటాం. సపోజ్ నాకు ఈ ఫార్మేటింగ్ వద్దు అంటే క్లియర్ ఫార్మేటింగ్ ఆప్షన్ ఉంటుంది. జస్ట్ దీన్ని మనం క్లిక్ చేయాలి. క్లియర్ ఫార్మేటింగ్. ఫస్ట్ మనం ఏదైనా ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. చేసిన దానికి మనం ఇచ్చిన యాక్షన్ రావాలంటే సెలెక్ట్ అండ్ దెన్ డూ ఈజ్ ద రూల్. సెలెక్ట్ చేయకుండా మనం ఏమీ చేయలేం. సెలెక్ట్ చేశాక దీన్ని మనం క్లియర్ ఫార్మేటింగ్ అంటే ఫార్మేటింగ్ క్లియర్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి క్లియర్ ఫార్మేటింగ్. ఓకే, ఇక్కడ మోర్ ఫార్మేటింగ్ అంటే సపోజ్ నేను దాన్ని క్యాపిటల్ లెటర్స్ చేయాలి. చేంజ్ కేస్ అంటే అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్, అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ఓన్లీ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. టుడే హైలైట్ కలర్ తీసేస్తాను. హైలైట్ కలర్ నో ఫిల్. ఇక్కడ టుడే క్లాస్ topic is formatting. Today class topic is formatting. TOPIC formatting. ఓకే, సో దీన్ని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక ఇక్కడ మోర్ ఫార్మేటింగ్లో చేంజ్ కేస్. సో అప్పర్ కేస్ అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్ అవుతుంది. సపోజ్ క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ఓన్లీ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ వస్తుంది. అండ్ అగైన్ లోవర్ కేస్ అంటే అన్ని స్మాల్ లెటర్స్. మళ్ళీ అదే సెంటెన్స్ కేస్ అంటే ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ లెటర్ వస్తుంది. సో చేంజ్ కేస్లో 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. సెంటెన్స్ కేస్, లోవర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. టాగుల్ కేస్ అంటే అవసరం లేదు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది వస్తుంది. ఇన్ జనరల్గా మనం అది యూజ్ చెయ్యం. ఓన్లీ అప్పర్ కేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పర్ కేస్ అండ్ సెంటెన్స్ కేస్. ఓకే, సో ఫార్మేటింగ్ అంటే ఇది ఒక ఫార్మేటింగ్. ఈ సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అదంతా ఇంపార్టెంట్ కాదు. సో యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ సెలెక్ట్ చేశాక ఓకే, టుడే క్లాస్ టాపిక్ ఈజ్ ఫార్మేటింగ్. ఇది సెలెక్ట్ చేశాను. ఇది రెడ్ కలర్, ఫార్మేట్ స్టైల్, ఫార్మేట్, బోల్డ్, కలర్, ఇలా. దీన్ని మనం ఇలా. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఫార్మేటింగ్ స్టైల్స్లో ఇమేజ్ ఫార్మేటింగ్,
టేబుల్ ఫార్మేట్, డేట్ ఫార్మేట్. సో ఇవి 3 టైప్స్ ఫార్మేటింగ్ స్టైల్స్లో సెలెక్ట్ చేశాక బోల్డ్, అండర్లైన్ ఇచ్చాను. సో నాకు ఈ ఇమేజ్, టేబుల్, డేట్ అనేది నంబర్ స్టైల్లో కావాలి. ఇక్కడ నంబర్ స్టైల్ ఉంది కదా, ఇది బుల్లెట్ స్టైల్, ఇది నంబర్ స్టైల్. బుల్లెట్స్ అంటే అన్ఆర్డర్ లిస్ట్ అంటాం, 1 2 3 అంటే ఆర్డర్ లిస్ట్ అంటాం. ఇది బుల్లెట్ స్టైల్, ఇది నంబర్ స్టైల్. సపోజ్ ఇలా, సపోజ్ ఇంకొకటి డేట్ తర్వాత ఇంకోటి రావాలంటే ఎంటర్ కొట్టామండి అనుకోండి, ఆటోమేటిక్గా 4th వస్తుంది, టెక్స్ట్ ఫార్మేటింగ్. ఓకే, సో ఫార్మేటింగ్ స్టైల్లో ఇమేజ్, టేబుల్, డేట్, టెక్స్ట్. సపోజ్ ఇంకోటి కావాలనుకోండి, ఎంటర్ కొడితే ఇంకోటి వస్తుంది. సపోజ్ అవసరం లేదనుకోండి, డిలీట్ చేస్తే వెళ్ళిపోతుంది. ఓకే, ఇది ఫార్మేటింగ్ అంటే ఇలా. అండ్ ఇంకొకటి ఫార్మేటింగ్ ఉంది కదా, దాన్ని మనము హెడ్డింగ్ స్టైల్ పెట్టుకోవాలనుకోండి, ఫాంట్ సైజు కొంచెం పెద్దగా చేసుకొని దాని అలైన్మెంట్ అన్న. సో 4 types ఆఫ్ అలైన్మెంట్స్ విల్ బి దేర్. లెఫ్ట్, రైట్, సెంటర్. జస్టిఫై ఉంటుంది. జస్టిఫై అంటే ఎక్కువ మ్యాటర్ ఉన్నప్పుడు జస్టిఫై గురించి నేను చెప్తాను. సో ఇప్పుడు దీని ఫార్మేటింగ్ ఇన్ ద సెంటర్ ఐ ఆమ్ కీపింగ్ దిస్ వన్ ఈజ్ ద సెంటర్. సో ఇది ఫార్మేటింగ్. సో ఫార్మేటింగ్లో మనం ఏం నేర్చుకున్నామంటే, టెక్స్ట్ టైప్ చేశాక హౌ టు డెకరేట్ మై టెక్స్ట్, హౌ టు చేంజ్ దట్ వన్ కలర్, హౌ టు మేక్ ఇట్ ద టెక్స్ట్ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, నంబర్ స్టైల్. అండ్ ఇంకొకటి చేంజ్ కేస్లో అప్పర్ లోవర్ అండ్ సెంటెన్స్ కేస్. ఓకేనా? ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.